జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జగిత్యాల జిల్లా గంగాపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ 2025 ప్రారంభించిన శాసనసభ్యులు సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, ఐకమత్యం, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, గెలుపోవటములు సహజమని అన్నారు. ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, నాయకులు అరవింద్, అరముల్ల పవన్, జంబత్తి రాజ్ కుమార్, తిరుపతి, వద్ది రామ్మోహన్ రావు, గుర్రం రాము, కలగాని సత్యం, రాజేశం, నాచుపల్లి రెడ్డి, ప్రశాంత్ రావు, ప్రవీణ్, రవివర్మ, రాకేష్, గంగపుత్ర సంఘం నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క భీష్మ క్రికెట్ ట్రోఫీ అనేది రాష్ట్రంలో తొలిసారిగా జగిత్యాలలో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత మనకు జగిత్యాల జిల్లాలో మండలికి ఒక టీం వైజ్ గా తీసుకున్నాం. 16 టీమ్స్ అయినాయి. ఇదే విధంగా ఉమ్మడి జిల్లా, ఇదే విధంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు కూడా చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ యొక్క టోర్నమెంట్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గంగపుత్ర జాతిలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళని బయటకు తీయాలా. ఇది ఒకటి, ఈ క్రికెట్ ఒకటే కాదు, మన వాళ్ళు ఈదగలుగుతారు, ఈతల పోటీ, అట్లా చాలా క్రీడకు సంబంధించిన అన్ని వర్గాల నుంచి మన వాళ్ళు ముందు తీసుకొచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఐడెంటిఫై చేయాలి, అందరినీ యూనిటీ తీసుకురావాలని ఈ ట్రోఫీని నిర్వహించడం జరిగింది. కాబట్టి అందరికి ధన్యవాదాలు. దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా మీరు మీలో ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. చేయగలుగుతాం. గీతా విద్యాలయంలో గంగపుత్ర భీష్మ ట్రోఫీకి సంబంధించిన మరి ఈరోజు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. మరి ఈరోజు 16 బ్యాచ్లుగా మనం చేసుకొని ఆడి మంచిగా ట్రోఫీ సాధించాలని ప్రతి ఒక్క క్రికెట్ మ్యాచ్ ఆడేవారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మానసికంగా అందరూ దృఢంగా ఉండడానికి మాత్రమే ఫస్ట్ చూస్ చేసుకుంటారు. ఖచ్చితంగా ట్రోఫీ గెలవడంతో పాటు మన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి, మన బాధల్ని మర్చిపోవడానికి ఇది ముందుంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా క్రీడని ఎంచుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది క్రీడల్ని మర్చిపోయి ఇంట్లో ఫోన్లలో, ఎంత పెద్ద పిల్లలైనా సరే 25 ఏళ్ళు 30 ఏళ్ళైనా కానీ ఈ ఫ్రీ ఫైర్ ఆడడం, పబ్జీ ఆడడం చాలా మందికి అలవాటు అయిపోయింది. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంత నరకయాతన వేధిస్తున్నారు అనేది ప్లీజ్ దయచేసి అందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఒక పేరెంట్ ని చూశాను. ఆయన IAS ఆఫీసర్. వాళ్ళ అబ్బాయి ఒక దాదాపు 25 సంవత్సరాలు ఉంటాడు. ఆ అబ్బాయి పబ్జీలో లీనమైపోయిండు. సో IAS ఆఫీసర్ అయ్యుండి ఆయన ఎంత బాధపడుతుండ అనేది ఒక తల్లిగా మాకు కూడా తెలుస్తుంది, పేరెంట్ గా మాకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి పిల్లలందరూ ఒక చెడు వ్యసనాల్ని వదిలేసి ఇలాంటి ఒక మంచి మనం హ్యాబిట్ చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతామనే నమ్మకం మనందరికీ కలుగుతుంది. కాబట్టి మరి జగిత్యాల పట్టణానికి, జిల్లాకి మీరందరూ మంచి పేరు తీసుకురావాలి. అట్లాగే గంగపుత్రులు అంటేనే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఏదైనా కానీ ఎవరికి హాని కలగకుండా ఫస్ట్ మీరందరూ ముందుంటారు. కాబట్టి మరి అంతే ఉత్సాహంతో ఈ గేమ్స్ లో కూడా మంచిగా పాల్గొని మీరు ముందుకెళ్ళి ట్రోఫీ కంపల్సరీ సాధించాలి. దాంతోపాటు మీరందరూ రానున్న రోజుల్లో మంచిగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఎవరు కూడా చెడు వ్యసనాలకు వెళ్లకుండా అందరూ ముందుండాలి. తల్లిదండ్రుల పేరు అనేది ఫస్ట్ నిలబెట్టాలి. తర్వాత కన్న ఈ తల్లిని కాకుండా ఈ పెంచిన గడ్డ మీద కూడా మనందరం సంతోషంగా ఉండాలి. అట్లాగే మాకు కూడా మంచి పేరు వస్తుంది మరి జగిత్యాలకి ట్రోఫీ వస్తే. అట్లాగే గంగపుత్రులు కూడా ప్రతి దాంట్లో ముందుంటారు, లైఫ్ సేవ్ చేయడంలో ఫస్ట్ ముందుంటారు. కాబట్టి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గంగపుత్రులు లైఫ్ సేవ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. కాబట్టి అట్లాగే దీనికి కూడా మీరందరూ మంచిగా ఉండాలి, ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో సాధించాలని చెప్పేసి మరి ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను పాల్గొని చేరినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మంచి కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్ ఎండింగ్లో ఈ టైంకి ఎండ బ్రహ్మాండంగా వస్తుంది. కానీ ఇలా మంచి కార్యక్రమం కాబట్టి చాలా మంచి కొద్దిగా మబ్బులలో కూడా సూర్యుడు కూడా జాక్కున్నాడు మీకు భయపడి. సో ఈనాడు ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించారు, చాలా సంతోషం. చాలా కార్యక్రమాలు ఉన్నా కానీ పొద్దున్నే ఇది అటెండ్ చేసుకోవాలని చెప్పొచ్చు. క్రీడలు అంటే నాకు బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఆడేవాడిని, అవన్నీ తిరిగేవాడిని. ఈ మధ్య కాలంలో చెప్పుడు ఎక్కువవుతుంది, చేసుడు తక్కువవుతుంది. యోగా ఇట్లాంటి వాటి విషయంలో పోయినప్పుడు మాత్రం ఊకదప్పుడు ఉపన్యాసాలు కొడుతున్నాం. సౌండ్ బాడీ విలా, సౌండ్ మైండ్, ఆరోగ్యంగా ఉండాలి, క్రీడలు బాగుండాలి, యోగా చేయండి, నడుములు అన్నీ చెప్తున్నాం. కానీ ఈ 4-5 ఏళ్ళు అయింది రాజకీయాల్లో వాడి నడిచేది లేదు, యోగా చేసేది లేదు, డీలా పడిపోతున్నాం. మరి అది జరగకూడదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా సమయం ఒక్కతే ఉంటుంది కదా, 24 గంటలు.
మామూలుగా చదువుకున్న వాళ్ళకి కావచ్చు, పెద్ద అధికారులకు కావచ్చు, సామాన్య రాజకీయ జీవితంలో ఉన్న కింది స్థాయి వాళ్ళకి కావచ్చు, ప్రధానమంత్రి రాష్ట్రపతికి కావచ్చు. కానీ ఆ 24 గంటల్లోనే మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి. నేను సరిగ్గా కేటాయిస్తలేనందుకు కొంత చింతిస్తున్నావు కూడా. ఇప్పటికి ఏ రోజుకి ఆ రోజు అనుకుంటారు రేపటికి మొదలెట్టాలి, లేకపోతే ఇప్పుడు పొద్దుగాల కాబట్టి సాయంత్రం మొదలెట్టాలి. ఏదో ఒక పరివర్తన పోరు అలా జరగదు. అట్లీస్ట్ అందరూ కూడా దాంట్లో ఉండాలి. ఇక క్రికెట్ అనగానే ఒక బాల్ పట్టుకుని వస్తారు, ఒక బ్యాట్ పట్టుకుని వస్తారు. బాల్ బ్యాట్ కాదు, దానికి ఫిట్నెస్ కూడా ఉండాలి. ఆ ఫిట్నెస్ ఉండాలంటే ప్రతిరోజు కూడా కొంత వ్యాయామం, రన్నింగ్ అవన్నీ చేసినప్పుడే మళ్ళీ ఆటలో రాణించగలుగుతాం. కరెక్ట్ టైంకి వచ్చి బాల్ వేసి వస్తుంది, బాల్ వేస్తుంది అంటే అది తెలిసేది కాదు. మరి దాంతో పాటుగా ఈ క్రీడల వల్ల మనందరూ తెలుసు, ఇవాళ జిల్లా వ్యాప్తంగా క్రీడల పోటీలు ఏర్పాటు చేశారు. అంటే దాని ఉద్దేశం ఏంది? ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న మన గంగాపుత్ర యువత ఈ ఆటలలో పాల్గొన్న సందర్భంలో మీ లోపల ఒక మంచి స్నేహభావం ఏర్పాటు కావడం, ఒకరికొకరికి మంచి పరిచయాలు ఏర్పడడం, ఇవన్నీ జరుగుతాయనే ఆలోచనతోటి ఆర్గనైజర్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా సంతోషం. ఇది చాలా అవసరం. అదే మన క్రీడలు ఆడిన కారణం ఏంది? ప్రపంచవ్యాప్తంగా మన దేశాలు, వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పోతారు. అక్కడ మన సంస్కృతి కావచ్చు, మన భాషలు కావచ్చు, ఒకరికి ఎక్స్చేంజ్ అవుతాయి. ఒక స్నేహభావం పెరుగుతుంది. మన వాళ్ళు అక్కడ పోయినప్పుడు అన్ని దేశాల వాళ్ళు కలిసి ఉంటారు. సో ఒక దేశానికే ప్రాతినిధ్యం వహించినట్టు. అట్లా మీరు ఇప్పుడు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికే ప్రాతినిధ్యం వహించినట్టు. ఆ రకంగా మీ లోపల కూడా ఒక మంచి స్నేహభావం కూడా పెరగాలనే ఆలోచనతోటి, యూనిటీ ఉండాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేసి చాలా సంతోషం. ఈ క్రీడల్లో మీరు అందరూ కూడా మంచిగా పాల్గొని గెలుపోవడం అనేది సహజం. పార్టిసిపేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనం పాల్గొనడం అనేది చాలా ప్రాధాన్యత. గెలవాలని అందరూ ఆకాంక్షిస్తాం కాబట్టి గెలుపు కోసం ప్రయత్నం చేయండి. కానీ పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.